హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రైస్ కొంచెం స్పెషల్గా తినాలనిపించింది. అందులో బయటికి వెళ్ళి వచ్చినాం కాబట్టి కొంచెం టైం అయిపోయింది కదా, తొందరగా ఏదైనా చేసుకుందామని ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా దీనికోసం అయితే నేను రైస్ ఎంత తీసుకున్నా అంటే ఇది పావు గ్లాస్, అది గ్లాసు ఇక్కడ వరకు సగం కంటే తక్కువే తీసుకున్నాను. అందులోకి పెసరపప్పు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు, అట్లనే ఇది ఒక 2.5 టేబుల్ స్పూన్లు తీసుకున్న. టోటల్గా కలిస్తే ఈ గ్లాసెడ్ కూడా కాదనమాట, ఇంకా తక్కువే అవుతుంది. ఇందులోకి అయితే వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొత్తిమీర, కరివేపాకు, అట్లనే దీనిలోకి ఇంకా మసాలా, ఉప్పు తగినంతగా. ఉప్పు అయితే 1 టీ స్పూన్ నిండా తీసుకున్నాను. కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వరకు, చిటికెడు షాజీరా, కొద్దిగా పట్టముక్క, ఒక ఇలాచి, ఒక లవంగము, ఇది ధనియా పౌడరు, పసుపు ఒక 1/2 టీ స్పూన్కు. ఇంకా ఇందులోకి అయితే కూరగాయలు వచ్చేసి నేను చింతపండు ప్లేస్లో ఒక నిమ్మకాయ యూజ్ చేస్తున్నా. నిమ్మకాయ, అట్లనే 2 వంకాయలు, ఇది అప్పటిదప్పుడే కట్ చేసి వేసుకుందాం. కట్ చేసి పెడితే నల్లగా అయిపోతాయి కదా తొందరగా, కాబట్టి ఇలాగనమాట. ఒక టమాటో, మీడియం సైజు ఆలు ఒకటి, ఒక హాఫ్ మునక్కాయ, సొరకాయ ముక్క కొంచెం, పచ్చిమిరపకాయలు ఒక 2, అలాగే బెండకాయలు ఒక 4 తీసుకున్నా. ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బియ్యం పప్పు అయితే శుభ్రంగా కడిగేద్దాం కుక్కర్లో వేసి. ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దాంతో వాటర్ అయితే, ఇది టోటల్గా కలిపి ఒక గ్లాస్ కూడా కాలేదు కంప్లీట్గా, కాబట్టి ఇదే గ్లాస్ తోటి వాటరు నేను 4 గ్లాసుల వరకు వేస్తున్నాను. ఎందుకంటే మనం కూరగాయ ముక్కలు కూడా వేస్తాం కదా, వాటితో పాటు ఉడకాలి. అన్నం కూడా కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా వేసుకునేది, మరి మనం వండుకునే అన్నంలాగా పొడి పొడిగా కాకుండా. ఇప్పుడు తీసుకున్న మసాలా దినుసులు ఇందులోకి వేసుకుందాం. ఇంక ఇదైతే ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇందులో వేసుకుందాం. అట్లనే కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా చేసుకున్న రైస్ ఒకలాగా ఉంటుంది. ఇంతకుముందు నేను ఒకసారి అయితే ప్రిపేర్ చేసిన, టేస్ట్ అయితే బాగుంది వేడివేడిగా తింటే కనుక. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకుందాం. అట్లనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అట్లనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కంప్లీట్గా నెయ్యితోనే వండుకోవచ్చు. నాకు మరీ మొత్తం నెయ్యి అంటే అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆయిల్ కూడా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే నానబెట్టిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇంకా రైస్ అయితే బాగా ఉడికిపోయింది, కూరగాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రైస్లోకి అయితే ఒక నిమ్మకాయని యాడ్ చేస్తున్నా. ఇట్లా రసాన్ని అయితే మొత్తం పిండేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా, అంటే చింతపండు వేయకుండా ఇట్లా అన్నమాట. ఇట్లా మొత్తం పిండేసుకున్న తర్వాత రైస్ మొత్తం కలిపేసుకుంటే కొంచెం పులుపు అనేది వస్తుంది. రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట.